అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఈ మధ్య చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. చెట్టాపట్టాలేసుకుని చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఈ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి అని పాడుకుంటూ పరిగెడుతున్నాయి. మరి ఈ రెండు దేశాలు తాము హాయిగా ఉండేందుకు పరిగెడుతున్నాయంటారా? పొరుగు దేశం మన భారత్ హాయిగా ఉండడాన్ని చూసి ఓర్వలేక మారీచ సుబాహుల్లాగా చిచ్చు పెడదామని అనుకుంటున్నాయంటారా? వీటి గత చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. 2024 ఆగస్టు 5వ తేదీ దాకా నువ్వాదరిని నేనీదరిని కలిసేది ఎలా అని పాడుకున్న పాక్ బంగ్లాలు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు దేశం విడిచి పారిపోగానే నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే మాట అని డ్యూయెట్ వేసుకుంటున్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పాటలతో ఈ దేశాలని సెటైర్ వేయడం ఎందుకు అంటే, పాకిస్తాన్కు సంబంధించిన ISI అంటే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి ఒక ప్రతినిధి బృందం 2 స్టార్ జనరల్, ఇతను 2 స్టార్ జనరల్ అట, ఇతనితో సహా మొన్న మంగళవారం బంగ్లాదేశ్కు వెళ్ళింది. అంటే ఢాకా అండ్ ఇస్లామాబాద్ల మధ్య మిలిటరీ టు మిలిటరీ ఎంగేజ్మెంట్స్ లో ఇలా హఠాత్తుగా అప్గ్రేడ్ జరుగుతోందన్నమాట. ISI అనే ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్ మేనేజర్గా జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ అనేవాడున్నాడు. ఇతడు ఈ బృందాన్ని డీల్ చేస్తూ బంగ్లాదేశ్కి ఇప్పుడు వెళ్లాడు. ఈ బృందం బంగ్లాదేశ్లో 4 రోజుల పర్యటన చేస్తుందట. ఎందుకు ఈ బృందం ఇప్పుడు పాకిస్తాన్కు వెళ్ళింది? వెళ్లి అక్కడ ఏం చేస్తుంది? రెండింటి మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయి అంటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం గురించిన చర్చలు జరుగుతాయట. మరి ఇంతకంటే ఎక్కువ వివరాలు వీటిని గురించి మనకు తెలియదు. వీరు మనకు తెలియనివ్వడం లేదు. వెళ్లిన పాకిస్తాన్ వాడో ఆహ్వానించిన బంగ్లాదేశ్ వాడో లీక్ చేస్తే కదా తెలిసేది. సో వారు దీని గురించి ఎలాంటి వివరణ ఇంతకంటే ఎక్కువగా ఈ పర్యటనను గురించి ఇవ్వడం లేదు. ISI బంగ్లాదేశ్కి పర్యటనకి వెళ్లడం న్యాచురల్ గానే భారత్లో చర్చలకు కారణమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్లు రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ములు కాదు, మారీచ సుబాహుల్లాంటి వారు కలిసి తాము డెవలప్ అయ్యే ప్లాను వేసుకుంటారా? పొరుగు దేశాలకు ఆసూయా ద్వేషాలతో చిచ్చు పెట్టాలి అనే ప్లాన్ వేసుకుంటారా? ఇదే భారత్ ఆందోళన. ఆల్రెడీ పాకిస్తాన్ భారత్కి ప్రధాన శత్రువు. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ని స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. పాకిస్తాన్తో భారత్కి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 1225 కిలోమీటర్లు, పంజాబ్ ప్రాంతంలో 550 కిలోమీటర్లు, రాజస్థాన్తో 1170 కిలోమీటర్లు, గుజరాత్తో 508 కిలోమీటర్లు, మొత్తం కలిపి 3323 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. సరిహద్దు వెంట కొన్ని చోట్ల ఫెన్సింగ్స్, కొన్ని చోట్ల రివర్సు, కొన్ని చోట్ల డిజర్ట్, కొంత ప్రాంతం LACకి సంబంధించి ఉంటాయి. పాకిస్తాన్ భారత్ను గత 77 ఏళ్లుగా, అంటే పాకిస్తాన్ పుట్టిన దగ్గర నుండి ఈ సరిహద్దుల్లోని అనేక ప్రాంతాల ద్వారా పిచ్చి కుక్క ఇంట్లోకి జొరబడి కనబడ్డ వారిని కరిచినట్టుగా, కుండలోని అన్నం ఎత్తుకెళ్లినట్టుగా చేస్తూ వస్తోంది. కుప్వారా, బారాముల్లా, గుల్మార్గ్, యురి, పూంచ్, రాజౌరి, సాంబా, కతువా ఇలాంటి జమ్మూ కాశ్మీర్కి చెందిన ప్రాంతాలు, సార్ క్రీక్, కచ్, చరణ్ ఇలాంటి గుజరాత్కు చెందిన ప్రాంతాలు, పఠాన్కోట్, గురుదాస్పూర్ లాంటి పంజాబ్కు చెందిన ప్రాంతాలు, జైసల్మేర్ లాంటి రాజస్థాన్ ప్రాంతాలను మెయిన్ గా పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది. గతంలో ఇలాంటి చాలా ప్రాంతాలను టార్గెట్ చేసింది. మరి పాకిస్తాన్ ఈ ప్రాంతాలను ఎలా టార్గెట్ చేస్తోంది, చేయాలి అనుకుంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. పాకిస్తాన్ నిండా ఉగ్రవాద బ్యాచులు ఉంటాయి. ఎన్నోసార్లు మనం అనుకున్నాం కదా, పాకిస్తాన్లో కనీసం 100 రకాల ఉగ్రవాద గ్రూపులు ఉంటాయి అని. సో అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? ఎవడిని చంపుదాం, ఎవడిని లేపేద్దాం, వీటి కోసం ఎలా స్కెచ్లు వేద్దాం, ఎలా రేపులు చేద్దాం, రేపులకు ఎలాంటి గ్రూపులను తయారు చేద్దాం, ఎన్ని రకాల జిహాదీలను తయారు చేద్దాం. భారత్ పచ్చగా ఎదుగుతూ ఉంది మన ముందే. మనమేమో బండల మీద కత్తులు నూరుతూ, తుపాకుల్లో తూటాలు కూరుతూ ఉంటే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి పోతోంది, ఎగబాకుతోంది. భారతదేశం అమెరికా, చైనాల తర్వాత స్థానానికి వెళ్ళిపోతోంది. మరి భారత్ అలా వెళుతూ ఉంటే మనం ఊరికే చూస్తూ ఉందామా? మన దగ్గర నూరిన కత్తులు, బుల్లెట్లు లోడు చేసిన గన్నులు ఉన్నాయి. గన్ను చూపిస్తే ఎవడైనా భయపడతాడు. మనం గన్నులతో భారత్ని భయపెడదాం. ప్రపంచాన్ని ఇప్పటి వరకు గెలిచింది గన్నే కదా అని ఈ పిచ్చెదవలు మారీచ సుబాహ సుందోపసుంద రాక్షసుల్లాగా ఆలోచించే వాతావరణం అక్కడ ఉంటుంది కదా. మరి ఇలాంటి వాతావరణం ఉన్న దేశం అది.
సో ఈ దేశానికి సంబంధించిన సరిహద్దుల్లోంచి డ్రగ్స్, ఆయుధాలు, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద జాంబీలు ఇలాంటి వాటిని లోనికి ప్రవేశపెడుతూ భారత్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఇక ఇలా భారత్ని కాలుపట్టి కిందకు లాగి, చేయి పట్టి పక్కకు లాగి చెడగొట్టే ప్రణాళికలు రచిస్తూ చివరికి ఏమైంది? తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి దానికే వచ్చింది. ఇప్పుడు చేతిలో పెద్ద బొచ్చ ఒకటి పట్టుకుని అమ్మ ఆకలి, అయ్యా ఆకలి అని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో మెట్టు దిగుతూ అడుక్కుని బతుకుతోంది. ఇది మనకు పడమటి దిక్కున ఉన్న పాకిస్తాన్ పరిస్థితి. ఈ పాకిస్తాన్ భారత్ని టార్గెట్ చేసే ప్రణాళికతో చాలా కాలంగా బంగ్లాదేశంలో కూడా తన టెర్రరిస్టు గ్రూపులను పెంచుతూ వచ్చింది. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ నుండి విడిపోయిన ఓ ముక్కే గదా. చెరుకు ముక్క తీయగా, కాకరకాయ ముక్క చేదుగానే ఉంటాయి. సో బంగ్లాదేశ్ గత పాకిస్తాన్కి చెందిన ముక్క కాబట్టి ఒక్కసారి షేక్ హసీనా గారు నిష్క్రమించగానే ఈ పాకిస్తాన్ గ్రూపులు బంగ్లాదేశ్ని కంట్రోల్ చేసే స్థితికి వచ్చాయి. పాకిస్తాన్ గ్రూపుల ప్రధాన లక్ష్యం ఏమిటండి? భారత్ ఎదుగుదలను ఆపడం. భారత్ని ఏనాటికైనా ఎన్ని విధాల క్రిమినల్ చర్యలు చేసైనా ఇస్లామిక్ కంట్రీగా మార్చడం. సో పాకిస్తాన్ ప్రభావం మొదలవడంతో బంగ్లాదేశ్ కూడా తను రాముని వెంట నడిచే లక్ష్మణుడిని కాదు, మారీచుని వెంట నడిచే సుబాహుడిని, సుందోపసుందుల్లోని ఉపసుందుడిని అని గుర్తుకు వచ్చి భారత్తో రివర్స్ గేరులు వేయడం ప్రారంభించింది. మొన్నటికి మొన్న బంగ్లా రైతులకు భారతదేశ రైతులకు మధ్య పెద్ద కొట్లాటే జరిగింది. దేశ ప్రజల మనోభావాలు ఎంతలో మారిపోతాయండి. కడివెడు పాలలో ఒక్క కిరోసిన్ డ్రాప్ వేస్తే చాలదా పాలు మొత్తం చెడిపోవడానికి? ఇలా ఇప్పటి వరకు భారత్కు మిత్రునిగా అతి పెద్ద బిజినెస్ పార్ట్నర్గా ఉన్న బంగ్లాదేశ్ని కూడా ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా మారుస్తోంది పాకిస్తాన్. ఇందువల్లే పాకిస్తాన్ ఇలాంటి సహజమైన రాక్షస బుద్ధి కలది కాబట్టే పాకిస్తాన్ బంగ్లాదేశ్కి పర్యటనకు వెళ్ళింది అంటే అది కూడా పెద్ద న్యూసే అవుతుంది మనకు. సరే, ఇటు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అడుక్కు తినే లెవెల్కి పడిపోయింది. మరి ఇలా వెళ్లి రెండు దేశాలు ఏమైనా బిజినెస్ గురించి చర్చించుకుంటాయా? మనం రెండు దేశాలం కలిసి ఆర్థికంగా ఎలా డెవలప్ అవుదాం, ప్రపంచం కన్ను కుట్టేలాగా గొప్పవారం ఎలా అవుదాం అని చర్చించుకునేందుకు వీరు ఏమైనా వెళ్లారు అనుకుంటున్నారా? కాదు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెంచుకునేందుకు వెళ్లారు. 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకుంది. 1971 తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయింది. సో పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన రంగంలోనే బంగ్లాదేశ్తో మొదటి ఒప్పందం చేసుకుంది. అయితే నెమ్మదిగా ఇది బిజినెస్ రంగం వైపుకు వెళ్లగలదేమో కూడా. బంగ్లాదేశ్లో గార్మెంట్స్ రంగం చాలా పెద్దది. అనేక రకాల బిజినెస్లలో ఇప్పటి వరకు భారత్తో లోతైన సంబంధం బంగ్లాదేశ్కు ఉంది. కానీ పాకిస్తాన్ ఎంట్రీతో బంగ్లా నెమ్మదిగా పాకిస్తాన్ వైపుకు టర్న్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో చైనా అనే నిప్పు కూడా ఉంది. చైనాకి పాకిస్తాన్కి చాలా బలమైన వ్యాపార బంధం ఉంది. రోడ్ అండ్ ఇనిషియేటివ్లో బంగ్లాదేశ్ని కూడా భాగంగా చేసుకోవడానికి చైనా పాకిస్తాన్ని ఎగదోసే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ను చైనా పాకిస్తాన్లు గద్దల్లాగా గాల్లోకి ఎగరేసుకుపోగలవు. మరి ఎగరేసుకుపోతాయా, బంగాళాఖాతంలో విసిరేసిపోతాయా మీరే చెప్పాలి. బంగ్లాదేశ్తో భారత్కు ఉన్న తలనొప్పి ఏమిటి అంటే, ఏ దేశానికైనా తమ దేశంతో ఇతర దేశాలకు ఉన్న సరిహద్దులతోనే పెద్ద తలనొప్పి ఉంటుంది. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య అన్నింటికంటే ఎక్కువ పొడవైన 4096.7 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. 263 కిలోమీటర్లు అస్సాంతో, 443 కిలోమీటర్లు త్రిపురతో, 318 కిలోమీటర్లు మిజోరాంలతో ఈ సరిహద్దు ఉంటుంది. మీరు ఈ పేర్లు విన్నారు కదా, అస్సాం, త్రిపుర, మిజోరాంల గురించి. ఇవి ఎప్పుడూ అల్లర్లతో మునిగి తేలుతూ ఉండేవి. ఎందుకంటే ఇక్కడకు బంగ్లాదేశ్, మయన్మార్ల నుండి వచ్చిన ముస్లింస్, రోహింగ్యాలు స్థానికులపైననే దాదాగిరి చేస్తూ ఉండేవారు. ఈ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు పోరాటాలే జరిగాయి. బంగ్లాదేశ్తో భారత్కి ఉన్న ఈ సుదీర్ఘ సరిహద్దు, బంగ్లాదేశ్తో ఉన్న వ్యాపారం రెండింటినీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్ వెనక నువ్వైతే బంగ్లాలోకి దూరిపో, నీకు మనీ ఏమైనా అవసరమైతే నేను చూసుకుంటాను అని నక్కజిత్తులు ఉపయోగించే నీడలాంటి చైనా ఉంది. జనవరి 13, 18 మధ్య కూడా పాకిస్తాన్కి చెందిన ఈ ISI బృందం బంగ్లాదేశ్కి వెళ్లి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళింది.
ఈ ఐఎస్ఐ 1990 నుండి 2000కు మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో, మన ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, త్రిపుర, మిజోరాం అని చెప్పుకున్నాం కదా, ఈ రాష్ట్రాలలో జరిగిన ఉద్యమాలు, మిలిటెంట్స్ పోరాటాలకు మద్దతు ఇచ్చింది. ఎక్కడ నుండి ఇచ్చింది అంటే బంగ్లాదేశ్ గడ్డను ఉపయోగించుకునే ఇచ్చింది. 2009లో ఐఎస్ఐకి చెందిన ఒక ఆఫీసర్ బంగ్లాదేశ్ని సందర్శించినప్పుడు 1990లో మేము ఈ బంగ్లాదేశ్ గడ్డ నుండే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక వేర్పాటువాద ఉద్యమాలకు సహాయం చేశాం అంటూ గర్వంగా వాగాడు. దీన్ని బట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ గడ్డను ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా ఎలా ప్రయోగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు భారత్, అటు చైనా తన వ్యాపార సామ్రాజ్యాన్ని బంగ్లాలో పెద్ద ఎత్తున విస్తరించకుండా, పాకిస్తాన్ మిలిటరీ వ్యూహాలు బంగ్లాను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోనియకుండా మరింత స్ట్రాటజిక్గా, అలర్ట్గా ఉండాల్సి ఉంది. వీలైనంత వరకు బంగ్లాదేశ్ని మన పట్టు నుండి పూర్తిగా సడలనీయకుండా బిగించాల్సిన అవసరం ఉంది. మరి మోడీ గారు మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళు గాని ఉంటే వీరి ఆటలు ఏమీ సాగవనుకోండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.